డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈదర రామకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరూ. రైట్. ఈదర రామకృష్ణ గారు, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్. ఒక్కసారి మనం శుక్రవారం నాటి మార్కెట్ క్లోజింగ్ గురించి చూద్దాము. సెన్సెక్స్ ఏమో 79,486 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 24,148 వద్ద నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. శుక్రవారం నాడు ఎఫ్ఐఐలు 3,404 కోట్లు అమ్మకాలు జరిపారు. డిఐఏలు వచ్చేసి 1,748 కోట్ల కొనుగోలు జరిపారు. ఏంటి అసలు మార్కెట్ లో ఇంకా ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అంటారు? ముఖ్యంగా మార్కెట్స్ లో పెద్ద ఈవెంట్స్ అన్ని అయిపోయినాయండి ఇవాళ. మెయిన్ గా యుఎస్ ఎలక్షన్, అలాగే ఎలక్షన్ రిజల్ట్స్, ఒక క్లారిటీ, ట్రంప్ క్లియర్ గా విన్ అవటం, అవును, అట్లాగే ఫెడ్ తీసుకున్న నిర్ణయం, రేట్ కట్ అంశము, అట్లాగే చైనా స్టిమ్యులస్ ప్యాకేజ్ అనౌన్స్మెంట్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక మేజర్ ఈవెంట్స్ గా ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ సీజన్ కూడా చివరికి వచ్చింది. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ ఇచ్చేసాయి. ఇంకొక వారంలో రిజల్ట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ 1.5 month కొంచెం మార్కెట్స్ డల్గా ఉండే అవకాశం ఉంది. అంటే పెద్ద వాలటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాలటిలిటీ ఇప్పుడు దాకా చాలా హైట్ అండ్ వాలటిలిటీ మనం అక్టోబర్ మాసం అలాగే నవంబర్ ఫస్ట్ వీక్ చూసాం. ఆల్మోస్ట్ చూడడానికి ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉన్నప్పటికీ ఎవ్రీ 2 daysకి హయ్యర్ సైడ్ వెళ్ళటం, అంటే ఆ జోన్లోనే హై సైడ్కి వెళ్ళటం, అలాగే ఆ జోన్లో లో సైడ్కి వెళ్ళటం రెగ్యులర్గా గమనిస్తూ ఉన్నాం. సో ఎప్పటికప్పుడు హై బ్రేక్ అవుతుంటే మార్కెట్స్ ఇంకా పైకి వెళ్ళిపోతాయి అని ఆశలు, అలాగే లో బ్రేక్ అయితే, ఆ రేంజ్ లో బ్రేక్ అయితే మళ్ళీ ఇంకా ఫాల్ వస్తుందని భయాలు, ఇవన్నీ కూడా అందరినీ వెంటాడుతూ ఉన్నాయి. సో మోస్ట్లీ 1 weekలో ఆ జోన్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. అది ఎట్ సైడ్ అనేది మనము చూడాలి. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఇండియా స్పెసిఫిక్గా డివైడ్ అయిపోయింది. ఇదివరకు మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్తో పాటు మన మార్కెట్స్ కూడా వెళ్తూ ఉండే. లాస్ట్ 1.5 month నుంచి మన మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ని పట్టించుకోవటం లేదు, టోటల్గా డిటాచ్ అయిపోయింది. ఇదే కండిషన్ రివర్స్లో లాస్ట్ ఇయర్లో మనం చూసాం. మన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఆ టైంలో మన మార్కెట్స్ పెరుగుతూ ఉండేవి, అమెరికన్ మార్కెట్స్ కామ్గా ఉండేవి. సో డిఫరెంట్ పిక్చర్ ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెట్స్లో కనిపిస్తుంది. సో ఇంకా నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ల పాయింట్లు మనం అబ్జర్వ్ చేస్తే 24,700 అనేది ఇప్పుడున్న రేంజ్కి హయ్యర్ సైడ్గా మనం చెప్పుకోవచ్చు. అది భారీగా అంటే రెసిస్టెన్స్గా ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్లు చూస్తే 52,800-900 జోన్ అనేది ఒక గ్యాప్ కూడా ఉంది. అక్కడ ప్రీవియస్ గ్యాప్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా సీరియస్ రెసిస్టెన్స్గా ఉంది. సో ఈ రెసిస్టెన్స్లు 2 బ్రేక్ అయితేనే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అట్లాగే సపోర్ట్స్ పాయింట్స్ చూస్తే ఇప్పుడు రీసెంట్లో వచ్చేటప్పటికి 23,800 నిఫ్టీకి, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే 51,000 కింద ఉంది. సో ఈ జోన్స్ అంటే 50,800 ఆ జోన్ ఉంది. సో అవి బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా ఉన్నాయి. అంటే ఇమీడియట్ సపోర్ట్స్ వచ్చేటప్పటికి 23,800 ఎలాగో లో క్రియేట్ అయింది కాబట్టి అదొక సపోర్టు. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే మనం 200 days మూవింగ్ యావరేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. అది వచ్చేటప్పటికి 23,300 23,200 ప్రైస్ పాయింట్ దగ్గర ఉంది. సో ఆ ప్రైసెస్ దగ్గరకు వెళ్తుందని ఒక అంచనాలు ఉన్నాయండి. మార్కెట్స్ ఇంకా వీక్ అయ్యే పక్షం. వీక్ అయ్యే కారణాలు ఇందాక మీరు చెప్పినట్లు ఎఫ్ఐఐస్ అమ్మకాలు కంటిన్యూస్గా, ఎఫ్ఐఐలు నాన్ స్టాప్గా 1 wayలో అమ్ముతూ ఉన్నారు. సో రిటైలర్స్ కూడా కొంచెము ఎస్ఐపి వరవడి కూడా కొంచెం తగ్గుముఖం పడుతుంది. అంటే ప్రీవియస్ మంత్స్ వచ్చిన హైస్ టచ్ కావటం లేదు. ఒక 2 months బ్యాక్ 40,000 crores ఒక మంత్లో వచ్చే కలెక్షన్స్, ఎస్ఐపి కలెక్షన్స్ ఇప్పుడు 35,000, 34,000 అట్లా కొంచెంగా దిగుతూ ఉన్నాయి. అంటే ఎస్ఐపిస్ ఆపేస్తున్నారా లేకపోతే, ఎందుకంటే మెయిన్గా లాస్ట్ 3-4 months నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ రావటం లేదు. ఆ రిటర్న్స్ రాకపోవడంతో కొంత వాళ్ళు అసహనానికి గురి కావడం, లేకపోతే అవసరాల కోసం డబ్బులు వెనక్కి తీసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎస్ఐపి ఫ్లోస్ కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. సో అవి కనుక సీరియస్గా అయితే మన మార్కెట్స్ కూడా సీరియస్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద హెవీ వెయిట్స్ పడుతూ ఉన్నాయి. రిలయన్స్ లాంటి హెవీ వెయిట్ కంటిన్యూస్గా పడుతూ ఉంది. సో లీడర్షిప్ అనేది ఏ సెక్టార్ నుంచి కూడా లేదు హెవీ వెయిట్స్లో. అంటే క్లియర్గా ఒక లీడర్ ఎమర్జ్ అయ్యి ఒక సెక్టార్ని పైకి లాక్కెళ్తే మళ్ళీ మన మార్కెట్స్ కోలుకునే ఛాన్స్ ఉంది.
అది ఎమర్జ్ అయ్యే ప్రాసెస్ ఇంకా కనిపించడం లేదు. అందువల్లే మన మార్కెట్స్ రైట్ స్తబ్దుగా వీక్ గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో అదేవిధంగా ఒకసారి ట్రంప్ 2.0 గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటి అసలు ట్రంప్ ఎన్నిక అనేది ఎలా జరిగింది, అసలు ఆయన ఎలా ఎలక్ట్ అయ్యారు ఏంటి, ఒకసారి దీని గురించి డీటెయిల్ గా కూడా మాట్లాడుకుందాం. ట్రంప్ ఆల్మోస్ట్ ఒక రికార్డ్ క్రియేట్ చేశారండి. అంటే ఒక ప్రెసిడెంట్ గా ఒక టర్మ్ ఎలక్ట్ అయ్యి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ రీఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ గా రెండో అభ్యర్థిగా ఇప్పటిదాకా చరిత్రలో యుఎస్ హిస్టరీలో రికార్డ్ సృష్టించారు. గతంలో 1892 ఎప్పుడో గ్రోవర్ అనే ఒక ప్రెసిడెంట్ అలా చేయడం జరిగింది. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ గా ఒక రికార్డు చేయడం జరిగింది. సో దీనికి అన్నిటికీ కారణం ఆయన తీసుకున్న నినాదం అండి. అంటే ఆ నినాదం మెయిన్ ఏంటంటే అమెరికా ఫస్ట్. అన్నిటికంటే నాకు ముఖ్యం అమెరికానే. అమెరికా ఏ దేశాలతో డీల్ చేస్తున్నా కానీ అంటే ఒక ఈక్వల్ కండిషన్స్ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు కొన్ని దేశాలు టారిఫ్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని దేశాలు తక్కువగా ఉంటాయి, కొన్ని దేశాలు అమెరికాని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఎక్స్ప్లాయిటేషన్ నేను ఒప్పుకోను. అమెరికాను ముందుంచుతాను. బిజినెస్ పరంగా అమెరికాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. అన్ఎంప్లాయ్మెంట్ని మొత్తం తుడిచివేస్తాను. అట్లాగే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని తీసేస్తాను. ఇట్లాంటి ఒక కొత్త రకమైన నినాదాలు, అంటే ప్రాంతీయతత్వం లేపటం, అమెరికన్స్ని ఫస్ట్గా ఉంచడం, ఇమ్మిగ్రేషన్ని ఒక భూతంగా చూపించడం. అంటే ఆ దేశంలో ఉన్న 99% ప్రజలు ఇమిగ్రెంట్సే. ఈ తరంలో కాకపోయినా గత తరాల్లో, వాళ్ళ తాతల తరంలో ఇమిగ్రెంట్స్ అందరూ. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇమిగ్రెంట్స్ అయినా కానీ వాళ్ళందరూ ఇప్పుడు ట్రూ అమెరికన్స్ గా బిలీవ్ చేస్తున్నారు. సో వచ్చే వాళ్ళ మీద కొంచెం ఆంక్షలు పెట్టాలి. ఇలాంటి కండిషన్స్, ఇలాంటి కొత్త తరహా నినాదాలు తీసుకోవడంతో అమెరికాలో ట్రంప్ విజయం కొంచెం ఈజీ అయింది. జనరల్గా ట్రెడిషనల్గా ఇండియన్ అమెరికన్స్ అలాగే పాకిస్తానీ అమెరికన్స్ వీళ్ళందరూ కూడా డెమోక్రాట్స్ ఓట్ చేస్తారు. కానీ ఈ టైంలో ఈ పర్టికులర్ ఎలక్షన్లో ట్రంప్కే ఓటేశారు అందరూ. దానికి కారణం వాళ్ళల్లో కూడా కొంచెం కన్జర్వేటిజం పెరిగిపోయింది. అంటే వాళ్ళు సిటిజన్స్ అయిపోయారు, ఓట్ హక్కు వచ్చింది. సో వాళ్ళ కిడ్స్ భవిష్యత్తు అది దృష్టిలో పెట్టుకొని కొత్తగా వచ్చే ఇమిగ్రెంట్స్ గురించి మనం ఆలోచిస్తున్నాం, ఇప్పుడు వెళ్ళే తరం గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళు మాత్రం వాళ్ళు ఆల్రెడీ అమెరికన్స్ అయిపోయారు కాబట్టి మా పిల్లల ప్రొటెక్షను, మా బిజినెస్లు అనే ఆలోచనలతో వాళ్ళందరూ ట్రంప్కి ఓటు వేయడం జరిగింది. సో అలా జనరల్గా ట్రెడిషనల్గా పడే ఓట్స్ శాతాలు కూడా ట్రంప్కి మళ్ళటంతో ట్రంప్ గెలవడం అనేది సునాయాసం అయిపోయింది. రైట్. సో ఇప్పుడు అదేవిధంగా ఈ ట్రంప్ వర్సెస్ చైనా అసలు ఏంటి, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది, అంటే వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో వీళ్ళు ఎటువంటి ఒక రిలేషన్ మెయింటైన్ చేసే అవకాశం ఉందంటారు అసలు ట్రంప్? సో చైనాతో ఏ విధంగా ఉండబోతున్నారు ఫర్దర్ గా? చైనాని డెడ్ అగ్నెస్ట్ గా ట్రీట్ చేసే ఫస్ట్ వ్యక్తి అమెరికాలో ట్రంప్ అండి. ఎందుకంటే చైనాని అంటే చాలా అంటే వాళ్ళని చావు దెబ్బ కొట్టింది కూడా ట్రంపే. టారిఫ్స్ విపరీతంగా టారిఫ్స్ వార్ చేశాడు. టారిఫ్స్ వార్ చేయడంతో వాళ్ళ దేశం చతికిల పడిపోయింది. ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 3-4 years విపరీతంగా విజృంభించిన టైంలో హ్యాంగ్సెంగ్ ఇండెక్స్ కానీ చైనీస్ ఇండెక్స్లు కానీ అన్నీ కూడా చతికిల పడిపోయినాయి. సో ఏమాత్రం పెరగటం లేదు. అక్కడ నిరుద్యోగం పెరగటం, తర్వాత ఉపాధులు కోల్పోవటం, బిజినెస్లు తగ్గటం, అట్లాగే రియల్ ఎస్టేట్ కుప్పగోలటం, ఇవన్నీ కూడా చైనా వాళ్ళు అనుభవించారు. కేవలం అంటే చైనా ఒక రకమైన వార్ చేస్తే, చైనా వైరస్ తో వార్ చేస్తే, కోవిడ్ టైంలో ఎప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏ రోజు కోవిడ్ అని మాట్లాడు, ఆయన చైనా వైరస్ అంటాడు. అంటే అంత సెటైరికల్ గా విభేదిస్తాడు చైనాతో, అంత విభేదిస్తాడు. చైనా అనే దేశం ఒక రకంగా వార్ చేసింది ప్రపంచంతో. ఆయన చైనాని పూర్తిగా టారిఫ్స్ తోనే టోటల్ గా కట్టడి చేసి ఆ దేశాన్ని ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తోసేయడం జరిగింది. సో అక్కడి నుంచి పునర్జీవనం మళ్ళీ చైనా పొందాలంటే చాలా కష్టమైన పరిస్థితులు తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈరోజు ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ గా రీఎలెక్ట్ అవ్వటం అనేది చైనాకి నిద్రలేని రాత్రులు పెంచే విషయంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు అదేవిధంగా ట్రంప్ వర్సెస్ ఇండియా ఏంటి అసలు? ఎందుకంటే ఆల్రెడీ ట్రంప్కి మోడీకి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సో ఇది మన దేశానికి ఎటువంటి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందంటారు ఎకానమీ పరంగా, అదేవిధంగా పారిశ్రామికీకరణ పరంగా, అదేవిధంగా మార్కెట్స్ పరంగా? మరి ట్రంప్ 2.0 ఇండియన్ మార్కెట్స్ కి ఏ విధంగా మైలేజ్ ఇవ్వబోతుంది అంటారు?
అంటే ఇండియాతో ఒక్కసారిగా విభేదించాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే అమెరికా కంట్రీ ఇండియా మీద చాలా డిపెండెంట్ అయింది. పర్టికులర్గా ఫార్మా ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఐటీ ఇండస్ట్రీ, ఈ 3 సెక్టార్లు విపరీతంగా మనము ఎక్స్పోర్ట్ చేస్తాం ప్రోడక్ట్స్ని. సో లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ ఇండియాలో ఉంది. ఇంగ్లీష్ వచ్చి కోడింగ్ రాయగలిగే ఒకే ఒక దేశం ఇండియా. అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ని పక్కన పెడితే. సో పాపులేషన్ వైజ్గా కానీ వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చే పద్ధతిలో కానీ చాలా పెద్ద భూమిక పోషిస్తూ ఉంది అమెరికాలో ఈ ఇండియన్ కంపెనీస్, లేకపోతే ఇండియన్ సాఫ్ట్వేర్ టెక్నోక్రాట్స్ వీళ్ళందరూ కూడా. సో అందువల్ల సడన్ గా ఇండియా వాళ్ళతో విభేదించాలంటే చాలా కష్టతరం. కానీ అట్ ద సేమ్ టైం ఇండియాతో అవసరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అమెరికాలో దాదాపుగా రిపబ్లికన్స్ కి డబ్బులు ఇచ్చే ఫండింగ్ లో చూస్తే మనం 57% ఆఫ్ ద ఫండ్స్ S&P 1500 కంపెనీస్ నుంచి వస్తాయి. 57% ఆఫ్ ద ఎలక్షన్ ఫండ్స్. అట్ ద సేమ్ టైం 19% ఆఫ్ ద ఫండ్స్ ఇదే కంపెనీస్ నుంచి S&P 1500 కంపెనీస్ నుంచి డెమోక్రటిక్. సో బిజినెస్ పీపుల్ టోటల్ గా అమెరికాలో బిజినెస్ పీపుల్ టోటల్ గా అమెరికాలో రిపబ్లికన్స్ ని సపోర్ట్ చేస్తారు. జనరల్ గా సపోర్ట్ చేసిన వాళ్లే పాలసీస్ చేయించుకుంటారు. జనరల్ గా ఇప్పుడు ఎలాన్ మస్క్ చేయబోయేది అదే. ఎలాన్ మస్క్ కానీ అమెజాన్ కంపెనీస్ కానీ ఏదైనా హడ్డులు ఉంటే ఇండియాతో జనరల్ గా వాళ్ళందరూ ఇండియాలో ప్రవేశించాలని కోరుకుంటున్నారు. ఇండియాలో పెద్ద ఎత్తున వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని, వాళ్ళ బిజినెస్లతో ఇండియా అంటే ఇదివరకు వార్స్ అంటే ప్రాంతాలను ఆక్రమించుకోవటం, ఇప్పుడు వార్ అంటే ఒక ప్రోడక్ట్ ని ఆక్రమించుకోవటం, ఒక సర్వీస్ ని ఆక్రమించుకోవటం. అంటే ఆ దేశానికంతా ఒక ప్రోడక్ట్ తో సర్వీస్ చేస్తే ఆ దేశాన్ని ఆక్రమించుకున్నట్లే తెలియకుండా. యుద్ధం అంతే పెద్ద మారణ హోమం జరిగేది, ఇప్పుడు అలా ఏం ఉండదు. ఇప్పుడు ఓన్లీ ఫైనాన్షియల్ వస్తువులతోనే. అప్పుడు యుద్ధం అన్న మారణ హోమంతో అనవసరంగా మారణ హోమం జరిగిన తర్వాత ప్రాంతం వాళ్ళ చేతికి వచ్చేది. ఇప్పుడు ఏ మారణ హోమం జరగకుండానే జస్ట్ నెగోషియేషన్స్ తోనే ఆ ప్రాంతాలు వాళ్ళ వశం అవుతాయి. సో అందువల్ల ఆల్ ఆఫ్ ద సడన్ ఇండియాతో గొడవ పెట్టుకునే తత్వం చూపించకపోవచ్చు. కానీ గతంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నప్పుడు, ఆయన ప్రెసిడెంట్ గా చేసేటప్పుడు కొన్నిసార్లు ఇండియా మీద అసహనం ప్రకటించిన మాట వాస్తవం. అంటే టారిఫ్ కింగ్ అనే టైటిల్ ఇచ్చాడు ఇండియాకి. ఇండియా బాగా ట్యాక్స్లు వసూలు చేస్తుంది వాళ్ళ దేశంలో, అంటే వాళ్ళ బయట దేశాల మీద కూడా. అంటే కొన్ని ప్రోడక్ట్స్ కూడా కంపేర్ చేయటం మనం చూసాం. అంటే ఒక బైక్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తే, ఒక కార్ ని మనం అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత ట్యాక్స్ విధిస్తాం మనం, అదే వాళ్ళ బైక్స్ ఇక్కడికి వస్తే, హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్స్ వస్తే వాళ్ళు ఎంత చౌకగా ఇస్తారు వెహికల్స్, ట్యాక్స్ ఎంత తక్కువ. ఇలాంటి కంపారిజన్స్ కూడా కంపేర్ చేసి మీరు టారిఫ్ కింగ్స్ అని మనకి పేరు పెట్టడం జరిగింది. సో అది అంతా కూడా అంటే మోడీ గవర్నమెంట్ లో మోడీ విజిట్ చేయడం, అలాగే ట్రంప్ ని ఇక్కడికి తీసుకురావడం, ఇండియాకి వాళ్ళ ప్రదర్శనలు ఇవ్వటం, హౌడీ మోడీ, నమస్తే ట్రంప్, ఇవన్నీ కూడా కొంచెం సామరస్య వాతావరణం క్రియేట్ చేసుకొని మళ్ళీ అంటే ఇక్కడ బిజినెస్ పీపుల్ కూడా ఇబ్బంది కలగకూడదు కదా, ఇక్కడ నుంచి మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్ చేసే కంపెనీస్ కూడా ఇబ్బంది కలగకూడదని మోడీ కొంత సామరస్య వాతావరణం క్రియేట్ చేయడం, అట్లాగే ఫ్రెండ్లీ నేచర్ ఉండటం, అంటే ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఒకటి క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ట్రంప్ ఆల్ ఆఫ్ ద సడన్ ఇండియాతో చెడగొట్టుకునే అవసరం లేదు. మేబీ ఆయన వార్ ఇంకా చైనా మీద ఉండొచ్చు, ఆయనకి ఇండియా అంటే ఈ ఏషియా పసిఫిక్ రిలేషన్స్ స్టెబిలిటీ కోసమే ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు అదే విధంగా ట్రంప్ ఎన్నికల్లో గెలిచాక, లేదంటే ట్రంప్ అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి దృష్టి ఈ H1B వీసాల విషయంలో ట్రంప్ మార్క్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఆయన కనుక అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటే ఈ NRIల మీద, అంటే ఈ ప్రవాస భారతీయుల మీద, లేదంటే H1B వీసాల మీద ఎటువంటి ధోరణి తీసుకుంటారన్నది కూడా చాలా పెద్ద డిస్కషన్ నడిచింది. సో మరి ఏంటి, ఇక్కడి నుంచి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? H1B వీసా అనేది క్రియేట్ చేసింది ఐటీ సాఫ్ట్వేర్స్ రిక్వైర్మెంట్ కోసం క్రియేట్ చేసిన ఒక విధానం అండి. ఆ విధానంలో ఇప్పుడు H1B వీసాలు ఇష్యూ చేసేటప్పుడు దాదాపుగా 72% ఆఫ్ ద H1B వీసాలు ఇండియన్సే కైవసం చేసుకుంటారు. ఇండియన్ కంపెనీస్ లేకపోతే ఇండియన్ ఆరిజిన్ నుంచి వెళ్ళే వాళ్ళు వీళ్ళే కైవసం చేసుకుంటారు. కేవలం 28% మాత్రమే ఆ H1B వీసాలు మిగతా దేశాలు వాళ్ళు పంచుకుంటారు. అంటే మన వాళ్ళు హైలీ టాలెంటెడ్,
సో కాబట్టి ఈ టాలెంట్ పూల్ అంతా కూడా ఇండియాలో ఉంది. సో ఇండియా నుంచే స్కిల్డ్ లేబర్ అనొచ్చు వెళ్ళి, ఈ స్కిల్డ్ లేబర్ వెళ్తున్నారు. కాబట్టి ఆయనకి ఎప్పుడు స్కిల్డ్ లేబర్తో పెద్ద వివాదం లేదండి. అంటే అన్స్కిల్డ్ అంటే ఇమిగ్రెంట్స్ మీద పర్టికులర్గా మెక్సికో నుంచి వచ్చేది, లేకపోతే సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి, క్యూబా నుంచి, అట్లాంటి దేశాల నుంచి వచ్చే ప్రజల మీద, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అంటే గోడ దూకి వచ్చేవాళ్ళు, సరిహద్దులు దాటి కంచి దాటి వచ్చేవాళ్ళు, సముద్రాలు స్విమ్ చేసుకొని వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద ఉంది ఆయన దృష్టి. కానీ వాళ్ళ అవసరాలు కూడా అమెరికాలో ఉన్నాయి. ఇల్లీగల్ ఇప్పుడు అక్కడ ఆ దేశంలో కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అవసరం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళేమి ఎక్కడ గొడవలు చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆ పనులు చేసేవాళ్ళు, అంటే తక్కువ రకం పనులు చేసినప్పటికీ ఆ పనులు ఆ కాస్ట్ ఎఫిషియన్సీలో చేసేవాళ్ళు దొరకరు అమెరికాలో. సో అది కూడా ఇబ్బందికరమైన అంశమే. కానీ ఈయన ఏంటంటే ఎలక్షన్లో గెలవటమే ధ్యేయంగా కొన్ని నినాదాలు ఎత్తుకున్నాడు, ప్రాంతీయతత్వం అనేది. కానీ ఆ ప్రాంతీయతత్వ నినాదాలు రియల్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఉండకపోవచ్చు. ముఖ్యంగా తర్వాత చల్లబడిపోతారు, గెలిచాక చల్లబడిపోతారు. మెయిన్ గా ఇప్పుడు H1B వీసా ఉంటే అది టోటల్ గా లీగల్ వేలో వెళ్తున్నారు వీళ్ళందరూ. లీగల్ వేలో వెళ్ళిన వాళ్ళని ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేడు. సో ఇల్లీగల్ గా వెళ్ళే వాళ్ళని ఏమైనా ఆపుదామంటే అక్కడ సర్వీసెస్ ఆగిపోతాయి. ఇప్పుడు అక్కడ సర్వీసెస్ ఆగిపోతాయి, లేకపోతే అక్కడ బిజినెస్లు లాసుల్లోకి వెళ్ళి అవుతాయి. అంటే తక్కువ కాస్ట్ చేసే ఎంప్లాయీస్ దొరికినప్పుడు ఎక్కువ కాస్ట్ల మీద చేయించుకుంటే అక్కడ ఉండే లోకల్ బిజినెస్లు దెబ్బతింటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదర్ స్కిల్డ్ లేబర్ మీద కానీ అన్స్కిల్డ్ లేబర్ మీద కానీ ఆయన అస్త్రాలు ప్రయోగించే అవకాశాలు లేవు. కేవలం అది ఎలక్షన్ నినాదంగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. అయితే నిన్న మీకు కాల్ చేసి మాట్లాడినప్పుడు ఈ ట్రంప్ ఎలక్షన్ గురించి, యుఎస్ ఎలక్షన్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఏదో ఒక చిన్న హింట్ లాంటిది ఇచ్చారు. ట్రంప్ గెలుపుతో ముఖేష్ అంబానీకి కష్టాలు మొదలవబోతున్నాయంటూ కూడా ఏదో ఒక చిన్న సెంటెన్స్ ఒకటి ఏదో నా చెవిలో వేశారు. ఏంటి అసలు అక్కడ ట్రంప్ గెలిస్తే ఇక్కడ ముఖేష్ అంబానీకి వచ్చే కష్టాలు ఏంటి? మెయిన్ గా అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ మన ఇండియాలో వాళ్ళ టర్మ్స్ లోకి ఇండియాకి రావాలని ట్రై చేస్తున్నారు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడానికి కానీ, ఈ స్టార్లింక్ అని శాటిలైట్ విధానంలో టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇవ్వాలి కానీ, అలాగే అమెజాన్ కంపెనీ కూడా కైపర్ అనే కంపెనీ ద్వారా టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇద్దామని ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఇండియాలో టాప్ లీడర్స్ ఎవరంటే భారతీ ఎయిర్టెల్, అలాగే జియో, ముఖేష్ అంబానీ టెలికమ్యూనికేషన్ కంపెనీ. సో ఈ కంపెనీలకి దెబ్బ తగిలే అవకాశం ఉందండి, చాలా సీరియస్ గా దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో ఇప్పుడు ట్రంప్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏ విధంగానైనా ఈ సర్వీసులు వాళ్ళ టర్మ్స్ లో వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే 1% ఆఫ్ ద సేల్స్ వాల్యూమ్ ని ట్యాక్స్ కింద కడతామన్నట్టుగా ఏదో చెప్తున్నారు. సో వాళ్ళు వచ్చారు అంటే వీళ్ళు ఆ రేంజ్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం భారతీ ఎయిర్టెల్ కి, అట్లాగే జియోకి కోలుకొని దెబ్బ అవుతుంది. కాబట్టి టెక్నాలజీ టోటల్ గా డిఫరెంట్. జియో శాటిలైట్ ఎర్త్ స్టేషన్స్ అని దాదాపు 20,000 కిలోమీటర్ల దూరంలో భూమికి అక్కడ మన శాటిలైట్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళు తీసుకొస్తుంది లో ఆర్బిట్ ఎర్త్ శాటిలైట్స్ అని చెప్పేసి కేవలం 160 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలో శాటిలైట్స్ పెట్టి మనకి టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇస్తారు. సో ఇప్పుడు లాగా కాల్ డ్రాప్స్ కానీ, వాయిస్ బ్రేక్ హలో అనుకోవటాలు, లేకపోతే క్రాస్ టాక్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. చాలా క్లారిటీ సర్వీస్, గుడ్ సర్వీస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం కట్టే 700 బిల్లు బదులు 1000 రూపాయల బిల్లు కడితే సరిపోతుంది సేమ్. సో జనరల్ గా క్వాలిటీ ప్రిఫర్ చేసే వాళ్ళందరూ అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి జియోకి, భారతీ ఎయిర్టెల్ కి కష్టాలు మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ ఎంట్రీ వస్తుందా రాదా అనేది డెఫినెట్ గా చెస్ గేమ్ లో చెక్స్ పెట్టుకున్నట్టు ఇండియా అమెరికా ట్రేడ్ రిలేషన్స్ లో ఈ చెక్స్ ఉంటాయి. సో డెఫినెట్ గా వాళ్ళు వస్తారు, ఇటు పరిస్థితుల్లో వాళ్ళు వస్తారు. అంటే టర్మ్స్ కొద్దిగా అటు ఇటుగా మారచ్చు. కాబట్టి డెఫినెట్ గా రిలయన్స్ మనము సర్ప్రైజింగ్ గా చూస్తే లాస్ట్ 1 month నుంచి పడిపోతూ ఉంది షేర్. షేర్ పడిపోతా ఉంది. ఆల్మోస్ట్ హై నుంచి 25% దాకా పడిపోవడం చూసాము. డౌన్ ఫాల్ అవుతుంది. సో కారణాలు అన్వేషిస్తే ఇలాంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు కనుక ఎంటర్ అయితే ఇండియన్ మార్కెట్ లో వాళ్ళు నెంబర్ 1, నెంబర్ 2గా అవతరించే అవకాశం ఉంది. అంటే ఎలాన్ మస్క్ కంపెనీ, అలాగే అమెజాన్ కంపెనీ. సో భారతీ ఎయిర్టెల్, జియో 3rd, 4th ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బిగ్ చేంజెస్ కనిపించే అవకాశం ఉంది. అంటే ఒకళ్ళొకళ్ళు చెక్ పెట్టుకునే నేను H1 లా కొంచెం తగ్గిస్తాను, ఆపేస్తాను అంటామో, లేకపోతే మీ కంపెనీస్ సర్వీస్ తగ్గించుకున్నా ఏదో చెక్ పెట్టి
వాళ్ళకి ఎంట్రీ ఒక గేట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి ట్రంప్ గెలుపు అనేది అటు ఎయిర్టెల్ కి ఇటు జియోకి ఏ విధంగా కోలుకోలేని దెబ్బ కాబోతుందనే దానికి ఇంత స్టోరీ ఉంది మధ్యలో. అంటే ఇప్పుడు ట్రంప్ ఎలన్ మస్క్ ఇద్దరి మధ్య కొంత కృష్ణార్జునుల లాంటి ఒక మైత్రి సంబంధం నడుస్తుంది కాబట్టి ఫర్దర్ గా ఎలన్ మస్క్ టీం ఇక్కడ ఒక టెలికాం ఇండస్ట్రీని తీసుకొచ్చే అవకాశం ఉందంటారు. సో ఎలన్ మస్క్ తీసుకొచ్చే టెలికాం ఇండస్ట్రీ వల్ల అది భారతీ ఎయిర్టెల్ కి, ముఖేష్ అంబానీ టీం జియోకి కొంత దెబ్బ పడే అవకాశం ఉంటుంది, ఉండకపోవచ్చు అంటారు. మొత్తానికి ఏదైనా జరగచ్చు అంటారు. అయితే అంటే వాళ్ళు వచ్చారంటే డెఫినెట్ గా ఏదైనా వాళ్ళు పార్ట్నర్ గా అయినా మారిపోవాలి, లేకపోతే అంతే. ఇంక వాళ్ళు వచ్చి అడుగు పెట్టారంటే గతంలో చూసాము థమ్స్అప్, మన లిమ్కా, ఈ లిమ్కా, పెప్సీ. పాపులర్ గా ఉండే పెప్సీ కాదు, మన లోకల్ బ్రాండ్స్, అప్పట్లో లోకల్ బ్రాండ్స్. ఓకే ఓకే. రమేష్ చౌహాన్ నడుపుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ పెప్సీ, కోకో కోలాలు వచ్చాయో ఆయన అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే ఎట్లాగో మనం సర్వైవ్ కాలేము అని చెప్పేసి ఆయన 90s బిగినింగ్ లో ఎప్పుడైతే కోకో కోలా రీఎంట్రీ చేసిందో ఇండియాలోకి, అప్పుడు ఆయన ఆ కంపెనీకి సరెండర్ అయిపోయి అమ్మేసుకోవడం జరిగింది. సో అట్లాంటి కండిషన్స్ క్రియేట్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకు ఉండే డీప్ పాకెట్స్ ఇక్కడ ఉండే ఎంటర్ప్రినర్స్ దగ్గర ఉండవు. అదొక పెద్ద సవాల్గా ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ముఖేష్ అంబానీ కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ భారీ ఎత్తున లాబీ చేస్తున్నారు పిఎంఓ ఆఫీస్ లో. అవునవును. కానీ ఎంత లాబీ చేసినా అక్కడి నుంచి వచ్చే ప్రెషర్ వల్ల ఆ వేగాన్ని, ఆ దూకు నాపలేరు కదా. అవునవును. సో ఈదర రామకృష్ణ గారు, ఇప్పుడు మరి ట్రంప్ 2.0 ఇంపాక్ట్ అనేది మన భారతదేశంలో ఇండస్ట్రియల్ గా ఏ విధంగా ఉండబోతోంది? ఏ ఇండస్ట్రీస్ లేదంటే ఏ సెక్టార్స్ కి మైలేజ్ రాబోతుంది అంటారు? ఏ సెక్టార్స్ కి కొంత దెబ్బపడే అవకాశం ఉందంటారు ఇప్పుడు అసలు? ముఖ్యంగా మనము అమెరికా మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ వచ్చేటప్పటికి ఐటీ ఒకటి, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, ఈ 3 రంగాలు ఎక్కువగా మనం అమెరికన్ మార్కెట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం. సో ఏమైనా టారిఫ్ వారు జరిగితే ఆ పర్టికులర్ 3 ఇండస్ట్రీస్ మీద ఉండొచ్చు, టారిఫ్స్ వేసే విధానం ఆ కంట్రీస్ మీద ఉండొచ్చు, ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ మీద ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో మన రిలేషన్స్ని బట్టే ఆ టారిఫ్స్ లేకపోతే ఉంటాయా ఉండవా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ఇండస్ట్రీస్లో కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉందండి. పర్టికులర్గా స్టాక్ మార్కెట్లో ఆ పర్టికులర్ సెక్టార్స్ మీద కొంచెం కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. జస్ట్ ఆయన నెక్స్ట్ 3-4 మంత్స్లో ఆయన వ్యూ తెలుస్తుంది కాబట్టి కాకపోతే ఆయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎక్కడైనా వర్క్ చేస్తుంటాడు, ఎప్పుడైనా ట్వీట్ చేస్తాడు. జనరల్ గా ప్రెసిడెంట్స్ ట్వీట్ చేయడం అరుదుగా ఉంటుంది. బిజినెస్ పాలసీస్ టారిఫ్స్ గురించి కూడా ఆయన జస్ట్ ఎక్స్ లో పెట్టేస్తాడు పోస్ట్. అంటే అంత అమెరికన్ ఫుట్బాల్ లాగా బాల్ ఎటు వెళ్తుందో మనకు తెలియదు అనమాట. అంత లిబరల్ గా ఉంటారు. మన ఫుట్బాల్స్ ఒక డైరెక్షన్ కూడా తట్టే వెళ్తాయి, అమెరికన్ ఫుట్బాల్స్ అలా ఉండవు. దాని షేపే డిఫరెంట్ గా ఉంటుంది, అది వెళ్ళే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అట్లాగే ఎలాన్ మస్క్ ట్వీట్స్ కానీ లేకపోతే ట్రంప్ ట్వీట్స్ కానీ ఇట్లాగే ఉంటాయి. ఎనీ టైం వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే ఆ మిడ్ నైట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో అది నెక్స్ట్ డే మార్కెట్ మన మీద పడే అవకాశాలు. అవునవును. కాబట్టి కొంచెం ఆ పర్టికులర్ సెక్టర్స్ మీద ఆయన టోటల్ ఆయన వ్యూ మనకు అర్థమయ్యేదాకా కొద్దిగా కాషియస్ ఉండమని చెప్తాను. తర్వాత ఏ సెక్టర్స్ లాభపడే అవకాశాలు ఉన్నాయని మనం చూస్తే కొత్తగా ఆగ్రో ఇండస్ట్రీస్ లాభపడే అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. ఆ టెక్నాలజీస్ లో ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఈ బ్యాక్టీరియా ఫ్రీ ప్రాసెసింగ్ చేసి పంపించే అవకాశాలు పెరిగినాయి ఈ కొత్తగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో వచ్చిన టెక్నాలజీ వల్ల. అందువల్ల ఇప్పుడు మన ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ అక్కడ విదేశాల్లో బంగినపల్లి మామిడికాయలు ఇవన్నీ తినగలుగుతున్నారు. అవునవును. ఇదివరకు ఆ ఫ్రూట్స్ ని అలౌ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే బ్యాక్టీరియా ప్రాబ్లం ఉందనేది. కానీ ఇప్పుడు ఆ బ్యాక్టీరియా ఫ్రీ చేయటం వల్ల టోటల్ గా వాళ్ళు కూడా ఆ ఫ్రూట్స్ ని తీసుకోగలుగుతున్నారు. అట్లాగే ఇంకా రాబోయే రోజుల్లో చాలా ప్రోడక్ట్స్ ఇండియా నుంచి వెళ్ళే అవకాశం ఉంది. సో అగ్రి ఇండస్ట్రీకి కొంత అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎప్పటి నుంచో ట్రెడిషనల్ గా ఉన్న ఆక్వాకల్చర్ ఇవన్నీ కూడా బాగా రాణించే అవకాశం ఉందండి. ఎందుకంటే వాటి మీద డిపెండెన్సీ పెరుగుతుంది, ఆ మెరైన్ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ కూడా బాగుంటే అవకాశాలు ఉన్నాయి. ఇవి కొన్ని బేసిక్ ఇండస్ట్రీలు. ఆల్రెడీ సెటిల్డ్ ఇండస్ట్రీస్ లో మాత్రం కొంచెం ఆయన వ్యూ తెలిసేదాకా కాషియస్గా ఉండమని చెప్తాను. సో మొత్తానికి ట్రంప్ గెలుపునేది ఈ విధంగా ముఖేష్ అంబానీ టీంకి, భారతీ ఎయిర్టెల్ టీంకి చుక్కలు చూపించే అవకాశం అయితే ఉందంటారు త్వరలో. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.